Hi, hello and welcome. Very good evening. Freedom Refined Sunflower Oil, Big Celebrity Challenge and a fitness partner, Ayurved Nutri-Slim. సో ఈ వీక్ కూడా సెలబ్రిటీలు రాబోతున్నారు. ఇక్కడ ఉన్న టాలెంట్ ని ఛాలెంజ్ చేయబోతున్నారు. ప్రతిరోజు టెలివిజన్ లో మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్న బుల్లితెర సూపర్ స్టార్స్ రాబోతున్నారు ఈ వారం. రామ సీత సీరియల్ నుంచి వాసు, నందకిషోర్, ప్రీతి అండ్ మోనికా. సో మీ నలుగురికి బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ కి స్వాగతం, సుస్వాగతం. థ్యాంక్ యూ. అండ్ లైఫ్ లో చాలా ఛాలెంజెస్ ఉంటాయి. ప్రతి వారం ప్రతి సెలబ్రిటీని అడుగుతాను, కానీ మీ లైఫ్ లో మీరు చేసిన చిన్న ఛాలెంజ్లు ఉంటాయి కాబట్టి అవి అడిగి తెలుసుకుందామని. సో చిన్నప్పుడు ఏమైనా గుర్తు రావట్లేదు ప్రెజెంట్లీ. స్కూల్ కి రెగ్యులర్ గా వెళ్తాను, మమ్మీతో ఛాలెంజ్ చేయడం, 80% ఫస్ట్ టైమే పాస్ అవుతాను, చాలా ఛాలెంజెస్ కానీ వర్కౌట్ అవ్వలేదు. అది ఫస్ట్ వస్తానని ఛాలెంజ్ చేయడం, బట్ నెవర్ ఫస్ట్ ఎప్పుడు రాలేదు. నేను కూడా చేశా, లాస్ట్ నుంచి వచ్చా. సో మీరు? నా ఫ్రెండ్స్ తో కలిసి వి ఆల్ వెంట్ టు సమ్ హోటల్ ఏదో రెస్టారెంట్ కి వెళ్తే అక్కడ బ్రెడ్ అంతా లోపలికి తీసుకెళ్తున్నారు ఇంటూ ద కిచెన్ అన్నమాట. వి వర్ ప్లేయింగ్ యాక్చువల్లీ ట్రూత్ ఆర్ డేర్ ఆడుతున్నాము. వాళ్ళు బ్రెడ్ శాండ్విచ్ కోసం ఏదో తీసుకెళ్తున్నారు కిచెన్ లోకి. ఐ హ్యావ్ టు స్టీల్ ఇట్ అండ్ రన్ అవే అనమాట. సో అలా నాకు ఫస్ట్ టైం ఎప్పుడు ఒక రబ్బర్ కానీ పెన్సిల్ కానీ ఎవరి నుంచి తీసుకోలేదు. సో అలాంటిది డేర్ పెడితే అప్పుడు ఛాలెంజ్ గా తీసుకుని ఐ జస్ట్ బెంగళూరు. సో బెంగళూరులో ఆ హోటల్లో మీరు ఏ రోజైతే ఆ బ్రెడ్ పోయింది అనుకుంటున్నారో ఆ నొక్కేసి నీకు ఎవరో కాదు ఇవిడే. వెల్ డన్. సో మిస్టర్ నందకిషోర్, యువర్ ఆనర్. యాక్చువల్గా ఛాలెంజ్ అంటే చాలా చేసాం, నిజానికి గుర్తుండవు కొన్ని. అయితే నాకు కొంచెం గుర్తున్న ఛాలెంజ్ ఏంటంటే ఫస్ట్ నుంచి క్రికెట్ బాగా ఆడేవాళ్ళం కదా. మా ఇంటి దగ్గర ఒక టీం ఉండేది. ఆ టీము ఎప్పుడు ఏంటంటే వాళ్ళకి మా టీంతో గెలవటం బాగా వాళ్ళకి అలవాటు. సో వాళ్ళతో మేము ఛాలెంజ్ చేసాం, ఈసారి బెస్ట్ ఆఫ్ 5 ఆడదాం, ఈ బెస్ట్ ఆఫ్ 5లో కనుక మీరు గెలిస్తే ఇంకా మేము 1 year మీతో ఆట మానేస్తామని ఛాలెంజ్ చేస్తాం. కట్ చేస్తే ఆ బెస్ట్ ఆఫ్ 5లో మేము 5వ ఓడిపోయాం. ఇక్కడ బెస్ట్ ఆఫ్ 5 ఉండదు కానీ బెస్ట్ ఆఫ్ 3 అయితే ఉంటుంది. సో బెస్ట్ ఆఫ్ 3లో మీ నలుగురు కలిసి బాగా ఆడి నా దగ్గర నుంచి ఎక్కువ డబ్బులు లాగేసుకోండి. షూర్, రైట్? ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. Here we go. ఓకే, సో మీ నలుగురికి బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ లో స్వాగతం, సుస్వాగతం. బట్ బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ లో ఇక్కడ అద్భుతమైన టాలెంట్స్ ఉంటారు. వాళ్ళు నిజంగా అన్ని చేయగలరు, కానీ నేను చెప్పింది చేస్తారో లేదో వాళ్ళకి తెలియదు అండ్ మీకు తెలియదు. వాళ్ళు చేసేది ఒకటి, నేను చెప్పేది ఒకటి అయ్యి ఉండొచ్చు, లేదా నేను నిజం చెప్పచ్చు. నేను ఇచ్చే స్టేట్మెంట్ కనుక మీరు నమ్మితే మీరు దాంతో మనీ వేసి ఛాలెంజ్ చేసుకోవచ్చు. 3 levels ఉంటాయి. ఫస్ట్ లెవెల్లో నేను ఇచ్చిన స్టేట్మెంట్ని మీరు ఎస్ అనొచ్చు, నో కూడా అనొచ్చు. రెండింటి మీద 10,000 రూపీస్ని డివైడ్ చేసి వేసుకోవచ్చు. కరెక్ట్ అయితే ఇంటూ 2 times నేను ఇస్తాను. మీరు అంత బాధగా నా కేసు చూడక్కర్లేదు, నేను లక్షిస్తా. రామ సీత, ఓకే, ఎలా ఆడతారో ఏంటో. సో లెవెల్ 1 స్టార్ట్ చేద్దామా? రైట్. సో మన యాక్టింగ్ అంటే, షూటింగ్ అంటే చక్కగా ప్రతిరోజు బాగా రెడీ అవ్వాలి. అన్నిట్లోకి మనం ముఖం బాగా కనపడాలంటే జుట్టు బాగా ఇంపార్టెంట్, రైట్? నేనంటే ప్లగ్లో వేయలేడితే హెయిర్ స్టైల్ వచ్చింది, కానీ సాధారణంగా హెయిర్ స్టైలిస్ట్కి మంచి డిమాండ్ ఉంటుంది, రైట్? వాళ్ళు డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ చేస్తారు, మనం చేయించుకుంటూ ఉంటాం, తప్పదు ప్రపంచం కోసం. నా స్టేట్మెంట్ని జాగ్రత్తగా వినండి. ఈ వ్యక్తి కళ్ళ గంతలు కట్టుకుని నిప్పుతో జుట్టుని కట్ చేస్తాడు. ఇది కాకుండా మామూలుగా రేజర్తో గెడ్డం గీసుకుంటాం, ఈయన రేజర్తో హెయిర్ కట్ చేస్తాడు. ఇది కూడా బ్లైండ్ ఫోల్డ్తో. మూడోది,
భలే వెరైటీగా ఉంటుంది. కట్ చేసే వాళ్ళు 2 వేళ్ళు వాడతారు, ఇంకో దాంతో దువ్వెన పట్టుకుంటారు, కట్ చేస్తారు. కానీ ఇప్పుడు వచ్చే ఈ వ్యక్తి 8 కత్తిర్లు వాడతాడు ఒకేసారి. కట్ చేస్తాడా మ్యాజిక్ చేస్తాడా? నీకు జుట్టు కట్ అవ్వాలి అంతేగా, అదే కట్ అవుద్ది. సో నా స్టేట్మెంట్ ఏంటంటే కళ్ళ గంతలు కట్టుకుని నిప్పుతో జుట్టు కట్ చేస్తాడు, రేజర్తో జుట్టు కట్ చేస్తాడు, అండ్ 8 సిజర్స్ వాడి జుట్టు కట్ చేస్తాడు. ఓకే, మీకు బీభత్సమైన టైం ఇస్తున్నాను. టేక్ యువర్ ఫ్రీడమ్. Yes, మీద. నో మీద 3000. సొంత ఆస్తి ఖర్చు పెడుతున్నంత ఫీల్ అవుతారు వీళ్ళు. ఓకే, సో 10,000 రూపీస్ లో ఇవాళ మా సెలబ్రిటీస్ ఫస్ట్ లెవెల్ ఛాలెంజ్ కి 7,000 ఎస్ అంటున్నారు, 3,000 నో అంటున్నారు. సో జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ హరీష్ ఫ్రమ్ ముంబై. సో ఈయన ఎలాగో హెయిర్ స్టైలిస్టు అండ్ సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్టు, బట్ వాళ్ళకి ఇవన్నీ చేస్తే ఒప్పుకోరు కదా. కొవ్వొత్తి పెడతా అంటే షారుఖ్ ఖాన్ ఎక్కడ ఒప్పుకుంటాడు? సో ఇప్పుడు అసలు విషయం ఏంటంటే ఈయన చేయాల్సిన పని ఆయన చేసేస్తారు, అందులో నేను చెప్పిన ఉన్నాయో లేదో మీరు ఎత్తుక్కోండి అంతే. ఓకే, రైట్. తెలుగు మే ఇస్కో బొచ్చు బోల్తే హై. యా, ఇట్స్ బొచ్చు కత్రి. బొచ్, యా, ద బొచ్ మీన్స్ హెయిర్. కత్తిరించడానికి ఆయన ఉన్నారు, కత్తిరించుకోవడానికి ఇంకెవరైనా కావాలి కదా. సో ఎవరైనా రెడీ ఉన్నారా? ఓకే 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 సార్, సబ్ రెడీ సార్. ఓకే, ఐ వాంట్ దిస్ గా. రండమ్మా. సర్జీ, ఆవిడ బొచ్చు మీ ఇష్టం. ఓకే, సో బ్లైండ్ ఫోల్డ్ అయింది అండ్ క్యాండిల్ కూడా సిద్ధంగా ఉంది. సో ఇప్పుడు నిప్పుతో జుట్టును కట్ చేస్తారు. లెట్స్ గో ఫర్ ఇట్ సార్. Let's begin. Let's begin. Blow it like you mean it, blow. Let me hear you say louder. Let me hear you say louder. Is that what you call loud? Come on, let me hear you say. Let me hear you say louder. I said louder. Blow my whistle, baby. You need to bring the beat back. Blow my whistle, baby. Blow it like you mean it. I said blow. You need to bring the beat back. Blow my whistle, baby. Blow it like you mean it. I
I said blow. Louder. Blow your whistle. 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 Blow the eardrum like a laser got a missile. Blow your whistle. Blow your whistle. Blow your whistle. Yeah, yeah, blow your whistle. Yeah, yeah, blow your whistle. Yeah, blow your whistle. Yeah, blow your whistle. Blow it like you mean it now. Are you ready? బిఫోర్ ఆఫ్టర్ రెండు ఫేస్లు వేస్తే ఆ అమ్మాయి కూడా గుర్తుపట్టదు. హే ఎవరు మీరు అంటది. జాగ్రత్త, డైరెక్టర్లకి ప్రొడ్యూసర్లకి కనపడకుండా వెళ్ళు. చాలా అద్భుతంగా కుదిరింది. వెరీ వెల్ డన్ సార్, సూపర్. వెరీ నైస్, వెరీ నైస్. చాలా సింపుల్ గా, చాలా ఈజీగా ఉంది. అందరూ అనవసరంగా గంటలు గంటలు కూర్చుంటున్నారు. ఇంట్లో ఒక అగ్గిపుల్ల తీసుకుని వేసుకోవడం అంతే. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్, వండర్ఫుల్. ఒక వారం 10 రోజుల వరకు తలస్నానం చేయకండి, ఇలాగే ఉంటూ ఉండండి. ఎప్పుడైనా కనుక హెయిర్ పెరిగింది అనిపిస్తే స్టవ్ మీద తలపెట్టండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఇన్ని విషయాలు తెలిసిన తర్వాత నెక్స్ట్ ఎవరు ధైర్యం చేసి వస్తాడు? రామ్. నీకు అంటకత్తెర అంటే తెలుసా? అంటే బుర్ర కత్తుకొని కత్తెర వెళ్తుంది, అదొక స్టైల్. గిన్నె కొట్టుడు అంటారు. గిన్నె పెట్టి చుట్టూ రప్ అని కొడితే ఓన్లీ ఇది మిగులుతుంది బొచ్చు నాలాగా. అదే చేయబోతున్నారు నీకు. దండం పెట్టుకో. Okay, so the big celebrity challenge is on. Let's go. Abo, 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 abo. అయ్యయ్యో, నేను సాధారణంగా ఈ బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ షో హిట్ అయితే చుట్టిస్తా అన్నాను. అతనికే ఇంకేం లేదురా అక్కడ. దువ్వ అబ్బులు, అత్తిలి సత్తి. చుట్టే కదా మళ్ళీ పెరుగుతుందిలే. Abo, 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 abo. Ba, 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 ba. Cinta, 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 cinta. నేను మామూలుగా అడిగా ఎవరు నాన్న అంటే అని చెయ్యెత్తాడు అనవసరంగా. చూసావా, కొన్నిసార్లు అంతే నాన్న. అదృష్టం ఒకసారి తలుపు తడుతుంది, దరిద్రం మనం తలుపు తీసి అందరూ కొడుతూనే ఉంటుంది. వెరీ గుడ్, సూపర్.
నెక్స్ట్ ఇంకో దానికి ఎవరైనా రెడీగా ఉన్నారా? క్లాప్స్, కమ్ ఆన్. సో ఫస్ట్లీ నువ్వు చెయ్యి ఎత్తినప్పుడు నీ మానసిక పరిస్థితి నువ్వు ఏమనుకుని చెయ్యి ఎత్తావు? బాగుంటుంది అనుకుని చెయ్యి ఎత్తావు. ఇప్పుడు నేను అద్దంలో నీ ఫేస్ నీకు చూపించబోతున్నాను. నీకు ఇప్పటివరకు ఏం జరిగిందో నీకేం తెలియదు, రైట్? ఎలా ఉంటే తెలియదు. సో నువ్వు చూసుకున్నాక మళ్ళీ మాట్లాడుకుందాం, రైట్? నేను ఆయన చేయగలరు అని నేను స్టేట్మెంట్ ఇచ్చారే కానీ చేస్తారని నేను చెప్పలేగా. మీకు తెలిసిన విషయం ఏంటంటే ఈ రోజే ఫర్ ద ఫస్ట్ టైం చేశారు ఆయన ఇది. ఎంతో స్పోర్టివ్గా ముందుకొచ్చి తను చేయించుకున్నాడు. లోపల ఎంత నరక యాత్ర అనుభవిస్తున్నా పైకి తెలియకుండా నవ్వుతున్నాడు. దట్ ఈస్ ద స్పోర్టింగ్ స్పిరిట్, రైట్? ఎనీవేస్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. Thank you, sir. Thank you so much. The big boss, you have shown us something, a real magic here. And actually, Kamal Hassan gariki, Dhirubhai Ambani gariki, వీరుమండి, కమల్ హాసన్, వీరుమండి, నసీరుద్దీన్ షా, వీళ్ళందరికీ సరికొత్త మేక్ ఓవర్లు చేసిన వ్యక్తి ఈయన. సో ఇలాంటి ఒక లెజెండరీ హెయిర్ స్టైలిస్ట్ చేతుల మీదుగా మీరిద్దరు హెయిర్ స్టైల్ సెట్ చేయించుకున్నారు. కొత్త స్టైల్ మీకు తీసుకొచ్చారు. సో మీకు కూడా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెరీ గుడ్ శుభ. సో మీరు గెస్ చేసింది కరెక్టే. నేను ఇచ్చిన స్టేట్మెంట్ని మీరు నమ్మారు. ఎస్ అని 7,000 ఛాలెంజ్ చేశారు. నో అని 3,000 పెట్టారు. 3,000 పోతుంది. 7,000 into 2 14,000 గెలుస్తున్నారు. కంగ్రాచులేషన్స్. సో ఫస్ట్ లెవెల్లో 14,000 గెలుచుకుని మొత్తం మీ దగ్గర ఇప్పుడు 1,04,000 ఉంది, రైట్? ఎస్. సో సెకండ్ లెవెల్లోకి వచ్చాం మనం ఇప్పుడు. నా స్టేట్మెంట్ జాగ్రత్తగా వినండి. ఇక్కడ 2 ఛాలెంజ్లు ఉంటాయి. సో ఫస్ట్ ఛాలెంజ్, ఇక్కడికి రాబోతున్న ఒక అమ్మాయి భరతనాట్యం చేస్తుంది. కానీ ఇది చేస్తూ పుల్లలు పైడే ఉందా రింగ్. ఓకే. 5 minutes కంటిన్యూస్గా ఆ రింగ్ని బాడీ మీదే తిప్పుతూ కూచిపూడి భరతనాట్యం చేస్తుంది. ఓకే. నో. నో. యా. సో 5 నిమిషాలు టైం అని నేను చెప్పాను అండ్ వాళ్ళు నమ్మట్లేదు నన్ను. నా స్టేట్మెంట్ తప్పు అంటున్నారు. సో 20,000 ఆన్ నో. ఇంకెందుకు ఆలస్యం, అమ్మని పిల్లనా? ఎస్. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ అంబికా ఫ్రమ్ తణుకు. శంకరా భరత వేదముగ నిరత
తరించేలా ధరణి దివిని తలపించేలా రసతరంగిణి వేళ ఎదని నృత్యరతులు చేయగలిగే వేళ భరత వేదముగ నిరత నాట్యముగ కదిలిన పదమిది ఈశ శివని వేదనగా వని వేదనగా పలికెను పదము పరేశ వ్యోమకేశనిను హిమగిరి వరసుత ప్రేమ పాశమున పిలువంగా యోగి వేషని మనసున కలకద రాగలేశమైనా హే మహేశని భయద పదాహతి దైత్య శోషణము జరుపంగా భోగి భూష భువనాళిని నిలుపవ అభయ ముద్రలోనా నమక చమకముల నాదాన యమక గమకముల యోగాన పలుకుతున్న ప్రాణాన ప్రణవనాథ కథమనాథ శృతి వినరా సూపర్ టాలెంట్ ఇది, వండర్ఫుల్ టాలెంట్. అండ్ బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ స్టేజ్ మీద ఈ యాక్ట్ జరగడం నిజంగా మా అదృష్టం. ఇలాంటిది లైవ్గా మేము చూసాం అండ్ ఎంతో మంది టీవీలో కూడా చూస్తున్నారు. బట్ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఏదైతే ఈ రింగ్ యాక్ట్ ఉందో ఇది వెస్ట్రన్ స్టైల్. ఆ వెస్ట్రన్ స్టైల్కి మన ఇండియన్ స్టైల్ని జాయిన్ చేసి ఇండియన్ తలుచుకుంటే ఏ స్టైల్నైనా మన స్టైల్లో మార్చేయగలరు అని ప్రూవ్ చేశారు. హ్యాట్స్ ఆఫ్, థ్యాంక్ యూ. అండ్ మీ ఇద్దరికి కూడా సపోర్ట్ చేసినందుకు థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ అలా. ఇప్పుడు మనం తల్లి బిడ్డ న్యాయం మాట్లాడుకుందాం. కరెక్ట్గా మాట్లాడదాం అనుకుంటా. ఎస్. అండ్ మీరు నో అన్నారు, మరి ఇక్కడ ఎస్ అయిందా నో అయిందా? ఎస్ అయింది. ఇన్ఫాక్ట్ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఇక్కడ కొన్ని యాక్ట్స్ చేసేప్పుడు లేకపోతే కొన్ని మనం పందెము ఛాలెంజ్ చేసినప్పుడు లేకపోతే గేమ్ ఆడేటప్పుడు మనం మ్యాక్సిమం ఓడిపోకుండా గెలవాలని ప్రయత్నం చేస్తాం. ఈ పర్టికులర్ యాక్ట్ చూస్తున్నప్పుడు నాకేమనిపించిందంటే నేను ఓడిపోవాలనిపించింది, మేమందరం ఓడిపోవాలనిపించింది. ఇన్ఫాక్ట్ ఎందుకంటే అలాంటి టాలెంట్ నిజంగా చూస్తామని అనుకోలేదు. ఇట్స్ రియల్ ఫీస్ట్ టు వాచ్ దిస్ టాలెంట్ అండ్ హ్యాట్స్ ఆఫ్ టు దట్ లేడీ అండ్ వండర్ఫుల్ జాబ్. సో ఫర్ ఎ గుడ్ కాస్ మీరు ఓడిపోయారు కాబట్టి ఆ 20,000 నేను తీసుకోకుండా ఆపను, తీసుకుంటాను నేను. సో 1,04,000 నుంచి -20,000, 84,000 ఇహ. సో బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ లో సెకండ్ లెవెల్లో ఫస్ట్ స్టెప్ మాత్రమే దాటారు వీళ్ళు. ఇంకొక అడుగు ఉంది థర్డ్ లెవెల్లోకి వెళ్ళే ముందు. మన దగ్గర 84 ఉంది, దాన్ని మీరు 144 చేసుకోవాలి అంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చే స్టేట్మెంట్ ని కొంచెం జాగ్రత్తగా మీరు వినాలి. రెడీయా? రెడీ. ఇప్పుడు రాబోతున్న ఒక వ్యక్తి బాగా పెయింటింగ్ వేస్తాడండి. సాధారణంగా పెయింటింగ్ అంటే బ్రష్, పెన్నో, పెన్సిలో, చాక్పీసో వాడతారు. కానీ ఈయన పెయింటింగ్ వేయడానికి నిప్పును వాడతాడు. నిప్పుతో పెయింటింగ్ వేస్తాడు. ఇది నా స్టేట్మెంట్. హౌ?
ఎస్ ఎస్ మీ ఇద్దరు కూడా ఎస్ ఎస్ And yes. గాడ్ మస్ట్ బి క్రేజీ. నన్ను నమ్ముకోవద్దన్న విషయం వాళ్ళకి అర్థమైంది కానీ ఇలా అర్థమైందని నేను అనుకోలేదు. సో సెకండ్ లెవెల్లో సెకండ్ ఛాలెంజ్, ఒక వ్యక్తి నిప్పుతో పెయింటింగ్ వేస్తాడు అని చెప్పాను. 20,000 ఛాలెంజ్ చేస్తున్నారు ఎస్ అని. ఓకే, జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ రాబిన్ ఫ్రమ్ అస్సాం. సో ఫస్ట్ టాస్క్ నిప్పుతో పెయింటింగ్. సో మీరు గెలిచిన ఆనందంలో మా కోసం, మన తెలుగు వాళ్ళ కోసం అస్సాం నుంచి వచ్చిన ఈయన ఒక అద్భుతమైన పిక్చర్ వేస్తా అంటున్నారు. అదేంటో మాకు కూడా ఆయన చెప్పలేదు. సో లెట్స్ సీ వాట్స్ దట్ సర్ప్రైజెస్. హియర్ వి గో, లెట్స్ గో.
Ladies and gentlemen, boys and girls, and all the fans, here comes the Power King, and we call him Gabbar Singh. देखो देखो गब्बर सिंह ऑल इंडिया की हाइपर सिंह వీడి పేరు వింటే గుండాల గుండెలోన గుళ్ళ సౌండింగ్ సూపర్. తెలుగు వాళ్ళ కోసం అండ్ అస్సాం నుంచి వచ్చిన ఈయన మన కోసం ఒక స్పెషల్ గిఫ్ట్ అన్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. పవర్ స్టార్ గారి పిక్చర్ని సూపర్గా తయారు చేశారు. అండ్ అది కూడా ఉల్టా గీసి దాన్ని స్ట్రైట్ చేసుకొచ్చారు. సూపర్ టాలెంట్. ఓకే సూపర్ సార్. మా కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పెయింటింగ్ వేసి ఇచ్చారు. సో మీరు ఎంత ప్రేమగా మాకు అది ఇచ్చారో మేము అంతే ప్రేమగా ఆ ఫోటోని తప్పకుండా పవన్ కళ్యాణ్ గారికి అందజేయడానికి ప్రయత్నిస్తాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఆన్ ద షో. అండ్ మా బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ కి కరెక్ట్ అర్థాలు తెలుస్తున్నాయి. ఇండియా నలుమూల నుంచి వచ్చి ఈ స్టేజ్ మీద పర్ఫామ్ చేస్తున్నారు. సో ఎస్ అన్నారు, 60,000 గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో ఆయన ఫోటో వేశారు కాబట్టి ఆయన స్టెప్ కూడా ఒకటి వేయాలి మీరు. ఓకే ఓకే రైట్. देखो देखो गब्बर सिंह ऑल इंडिया की हाइपर सिंह వీడి పేరు వింటే గుండాల గుండెలోన గుళ్ళ సౌండింగ్ వీడి బాడీ స్టీల్ కేసింగ్ వీడి నరం నైలాన్ స్ట్రింగ్ వీడి పేరు రెక్టర్ కాకి డ్రెస్ కే కొత్త కలరింగ్ సటాకి స్పెల్లింగు పొటాటో స్వెల్లింగు కళ్ళల్లో ఫరింగు ఏ విలన్ కన్నా డెత్ వార్నింగ్. ఓన్లేండి నేను లక్ష ఇచ్చాను, దానికి వీళ్ళు 25,000 యాడ్ చేసుకున్నారు. కానీ 2 లెవెల్స్ పూర్తయిపోయాయి. ఇక లాస్ట్ లెవెల్ ఉంది. ఈ లాస్ట్ లెవెల్లో మీ దగ్గర ఉన్న 1,24,000 మొత్తం వాడచ్చు. ఏమాత్రం కరెక్ట్ అయినా ఇంటూ 5 టైమ్స్ 5.5 లక్షలు దాటిపోయి 6 లక్షల దాకా వెళ్ళిపోతారు. సో బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్లో లాస్ట్ లెవెల్ ఇది. మల్టీ టాస్క్లు జరుగుతాయి ఇక్కడ. సో ఈ మల్టీ టాస్క్లో ఒకే గ్యాంగ్ చాలా చాలా ఐటమ్లు చేస్తారు. కానీ నేను మీకోసం మీ క్లారిటీ కోసం స్టేట్మెంట్స్ని విడదీస్తాను. ఈచ్ స్టేట్మెంట్ మీద మీరు 40,000 ఛాలెంజ్ చేసుకోవచ్చు. రైట్. సో ఇక్కడికి ఒక గ్యాంగ్ వస్తారు. వీళ్ళు ఒక జంపింగ్ గ్యాంగ్. వీళ్ళు కంటిన్యూస్గా స్కిప్పింగ్ ఆడతారు. ఒక హుల్లా హూప్ రింగ్ ఇందాక ఆమె తిప్పిందే అలాంటి సైజ్ రింగులోకి 15 మంది అందులోకి జంప్ చేస్తారు స్కిప్పింగ్ చేసుకుంటూ. స్టేట్మెంట్ నెంబర్ 2, ఒక 10 మీటర్స్ రోప్కి ఫైర్ అంటించి దాంతో స్కిప్పింగ్ చేస్తారు 9 మంది. అది ఓకే. థర్డ్ స్టేట్మెంట్, బ్లైండ్ ఫోల్డ్ చేసి చేతులు కాళ్ళు కట్టేశాక అప్పుడు స్కిప్పింగ్ చేస్తారు. సో 3 యాక్ట్లు ఉన్నాయి. మీ దగ్గర 1,24,000 ఉంది. సో విడదీసి ఈచ్ దాని మీద దేని మీద ఎక్కువ కాన్ఫిడెంట్ ఉంటే దాని మీద వేసి పెట్టుకోండి. సో ఈచ్ యాక్ట్ మీద ఎస్ 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 40 40 40. 3 ఎస్సా? ఎస్. వాళ్ళకి 2 వచ్చి ఉండొచ్చు. నేను 3ది కావాలని సొంత కవిత్వం కలిపి ఉంటాను అందులో. పర్లేదు. నేను ఇచ్చిన 3 స్టేట్మెంట్లు వీళ్ళు నమ్మేశారు. పాపం మంచి వాళ్ళు అనుకుంటా. వాళ్ళకి మాత్రం ఇంటికి వెళ్ళడానికి దారి ఖర్చులకు 4,000 మాత్రమే ఉంచుకున్నారు. సో 1,20,000 మీరు ఛాలెంజ్ చేశారు. 3 స్టేట్మెంట్ని ఎస్ అంటున్నారు. సో జాయిన్ యూర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ దేవరపల్లి గ్రూప్. కమ్ ఆన్. My
మునగాడే రాత్రి కూర్చోడే మనసు గడ్డని ఒక్కళ్ళు ఆవిరి చేశాడే కొండ కాకి కొండే దానా గుండిగలాంటి గుండె దానా హయ్యారెట్టు పల్ల దానా పట్టాగిన సోకళ్ళ దానా పువ్వులతోనే బాణం వేసి పూలందేవి నేనే దానా అంటూ ఆటలు వేస్తావో అంటూ క్లికించేస్తావో మిర్చి మసాలా నడుమును చూసి ముడుచుకుపోయానే తడి పెదవుల్లో సెగ పుట్టించి ఇస్తిరి చేసేవే జగ జంతరు కాడా అప్పరపకి ముని జోడా వెళ్ళగా పండువే నీవా పట్టు రే పాడి కొరికైనా నిన్ను పండు తిని పిల్లక పళ్ళు పుచ్చకంట కరుసుకుపోతావా జంట అరటి పండు మళ్ళీ వెంటే ఉంటావా బీచు మిఠాయి పక్కూరిటాకి చెప్పాడి నువ్వు మాయల మునగాడే రాత్రి కూర్చోడే మనసు గడ్డని ఒక్కళ్ళు ఆవిరి చేశాడే జగముండి జరగొంగుని తులబండి ముక్కతోనే స్వేగానంతా శుభ్రం చేయండి ఫస్ట్లీ సూపర్ సూపర్. సో ఎన్నో రోజులు ప్రాక్టీస్ ఎన్నో సార్లు వీళ్ళు చేసి ఉంటారు, అందుకే ఇంత పర్ఫెక్షన్ వచ్చింది అండ్ సూపర్ గా చేశారు. ప్రతి ఒక్కళ్ళకి హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ. సో 3 స్టేట్మెంట్స్ ఓకే కదా? యా 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 ఆల్ ఓకే. నేను గెలిచాను. All okay, 3 statements we గెలిచాను. 3 స్టేట్మెంట్స్ గెలిచారు. yes ఫస్ట్ ఏంటి, రింగ్ లోకి 15 మంది వెళ్తారు, రైట్? ఎంత మంది వెళ్ళారు? 9 members 9 మెంబర్స్. కరెక్ట్ గా చెప్తే ఎలా? ఓకే. రెండోది కళ్ళ గంతలు కట్టుకుని కాళ్ళ కట్టుకుని స్కిప్పింగ్ చేస్తారు. అది ఓకే చేశారు. చేశారు ఓకే ఆయన. మూడోది ఫైర్ తో ఫైర్ తో ఫైర్ తో రోప్ కి ఫైర్ అంటించి స్కిప్పింగ్ చేస్తారు. అది కూడా చేసాం. చేశారు. ఆ రింగ్ లోకి 15 మెంబర్స్ ట్రై చేశారు కానీ అది చిన్నగా ఉండబట్టి 10 మంది పడ్డారు. అందుకే నా స్టేట్మెంట్ ని జాగ్రత్తగా వినండి అన్నాను. 15 అని నొక్కి మరీ చెప్పాను. కంగ్రాచులేషన్స్. సో ఆ 2 ఛాలెంజ్లు గెలిచినందుకు 4 లాక్ రూపీస్ గెలుచుకున్నారు మీరు. కంగ్రాచులేషన్స్. సో ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. ₹1,00,000 మొదలెట్టారు ఈ బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ మా ఈ 4 సెలబ్రిటీస్. అండ్ రామ సీత అనుకుంటూ 3 రౌండ్లు ఫినిష్ అయిపోయిన తర్వాత మన దగ్గర మొత్తం 4,04,000 మిగిలాయి. సో కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మా ఈ షోలో మీరు పార్టిసిపేట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండ్ హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్. డెఫినెట్లీ ఇలాంటి షోస్ అంటే జీ తెలుగులో నిజంగా మల్టీ టాలెంటెడ్ పీపుల్ చాలా మంది ఉన్నారు ప్రపంచంలో. వాళ్ళందరినీ ఒక స్టేజ్ మీద తీసుకొచ్చి ఇలా చూపించడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ అందులో మేము వచ్చి చూడటం నిజంగా మాకు ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ జీ తెలుగు. థ్యాంక్ యూ సో మచ్.
ఓకే సో మీరు గెలుచుకున్న 4,04,000 రూపాయలు నేను ఇవ్వాలంటే నాకేంటి నాకంటూ 2-3 స్టెప్లు వేస్తే 4,04,000 ఇస్తాను. అంత కాస్ట్లీ స్టెప్స్ ఉండాలన్నమాట మనకి. ఓకే డన్ ఓకే డన్ సాంగ్ ప్లీజ్.